బ్రేకింగ్ న్యూస్ కోనసీమ జిల్లాలో కొందరు మరోసారి రెచ్చిపోయారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మండపేట గొల్లపుంత రోడ్డులోని ఓ లేఅవుట్లో అశ్లీల నృత్యాలతో వేడుకలు జరుపుకున్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు 7గురిపై కేసు నమోదు చేశారు. కొంత ఆలస్యంగా సమాచారం అందినప్పటికీ దీనిపై విచారణ నిర్వహించి ఇజ్రాయల్తో నృత్యాలు వేయించినట్లుగా నిర్ధారించామన్నారు పోలీసులు. నిందితుల్లో వివిధ పార్టీలకు చెందిన వారు ఉన్నారన్నారు పోలీసులు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి ఇటు పోలీసులు ఎవరెవరి మీద కేసులు నమోదు చేశారు, మొత్తంగా అసలు ఎవరెవరి పేర్లు బయటకు వచ్చాయనుకోవచ్చు శివశంకర్? చూసుకున్నట్లయితే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరొకసారి రేవ్ పార్టీ తరహాలోనే ఒక అశ్లీల నృత్యాలను అయితే నిర్వహించారు. ఇదైతే నూతన వేడుకల సందర్భంగా, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అయితే ఇదంతా కూడా అర్ధరాత్రి జరిగినట్టుగా కూడా పోలీసుల కథనం అయితే ఉంది. అయితే చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి పేర్లన్నీ కూడా పూర్తిగా గోప్యంగా ఉంచారు. అయితే పూర్తిగా ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. ఎందుకంటే వీడియోలన్నీ కూడా వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేసిన తర్వాత పోలీసులు దీనిపై పూర్తి స్థాయి విచారణ చేసి నిర్వాహకులను అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రేవ్ పార్టీ కల్చర్ అనేది పూర్తిగా దీన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ వస్తారు. గ్రామ స్థాయిలో కూడా తీసుకొస్తున్నారు. అంటే రేవ్ పార్టీ కాకపోయినప్పుడు కూడా అశ్లీల నృత్యాలు అనేది హెజరాలతో వేయించడం అనేది కూడా ఈ రేవ్ పార్టీ తరహాలోనే అక్కడ మందు సిట్టింగ్ లో, అదే విధంగా ఈ అమ్మాయిలతో నృత్యాలు వేయించడం, ఇలాగా అశ్లీల నృత్యాలు చేయించడం అనేది కూడా ఒక కల్చర్ గా ఇక్కడ ఈ కోనసీమ జిల్లాకి, అలాగే తూర్పుగోదావరి జిల్లాలో కూడా ప్రవేశించడం పట్ల కొంతమంది అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా వేడుకలు నిర్వహించిన ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారిపై 7గురిపై అయితే పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా చెప్పారు. ఇప్పటికే పూర్తిగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి హైదరాబాద్తో నృత్యాలు చేయించారు, అశ్లీల నృత్యాలంటూ కూడా పోలీసులు ధృవీకరించారు. అయితే ఇలాంటి సంస్కృతిని ఇటు పక్కన ఈస్ట్ వెస్ట్ గోదావరి ఎంతో ప్రాముఖ్యత, ఇక్కడ పచ్చదనం అంతా కూడా ఏదైతే సాంప్రదాయానికి మారుపేరుగా ఉండే ఇలాంటి జిల్లాలలో ఇలాంటి నృత్యాలు ఇవన్నీ కూడా పెట్టడం అనేది మాత్రం కొంతమంది అయితే అసహనం వ్యక్తం చేస్తే దీనిపై ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ కూడా కొంతమంది కోరుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే శివశంకర్, ఈ ఘటనకు సంబంధించి వివిధ పార్టీలకు చెందిన వారు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి వారి మీద ఏమైనా కేసులు నమోదు చేశారా? వారిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనుకోవచ్చు శివశంకర్? చూసుకున్నట్లయితే అరెస్ట్ చేసిన, ఏదైతే కేసు నమోదు చేసిన 7గురిలో కూడా వివిధ పార్టీల వారు ఉన్నట్లు కూడా తెలుస్తుంది మనకి. అయితే గ్రామం అనేటప్పటికీ గ్రామంలో నిర్వహించే ఏ స్థాయి కార్యక్రమానికైనా సరే పల్లెటూరులో సాధారణంగా అన్ని పార్టీలు కలిసి నిర్వహిస్తూ ఉంటాయి. ఎందుకంటే పల్లెటూరులో స్ట్రెంత్ తక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 3 పార్టీల వారు లేదా 4 పార్టీలు ఉంటే 4 పార్టీల వారు కూడా కన్సల్ట్ అయ్యి ఒక తాటి మీదకి వచ్చిన తర్వాత ఏ ప్రోగ్రామ్ అయినా కండక్ట్ అవుతుంది. లేదంటే ఆ ప్రోగ్రామ్ ని కండక్ట్ అవ్వడానికి వారు అడ్డుకుంటారు. కాబట్టి ముందుగానే 2-3 పార్టీలు కలిసి ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి పూర్తి స్థాయిగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. ముందుగా మాట్లాడుకున్న తర్వాత ఇదంతా కూడా జరిగిందని కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్టుగా కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ శివశంకర్.